ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. నిన్నటి దినం దాదాపు రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక శిథిలావస్థలో ఉన్న ఒక గది కూలిపోవడం జరిగింది. దీనిని బట్టి చూస్తే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో విద్యార్థుల పట్ల తెలుసుకోవచ్చు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు అధికారులను మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే 2018 ముందు ఇదే బిల్డింగ్ లో విద్యార్థులు బాలుర వసతి గృహం నడిపేవారు. ఈ భవనం శిథిలావస్థలో ఉంది అనేసి బాలురను వేరే పక్క ఒక భవనంలోకి తరలించారు. దాని తర్వాత బాలికలను మళ్ళీ ఇదే భవనంలోకి, శిథిలావస్థలో ఉందని తెలిసినా కూడా మళ్ళీ బాలికలను ఇదే భవనంలోకి తరలించడాన్ని మేము ఖండిస్తా ఉన్నాము. అంటే బాలికల ఆరోగ్యం పట్ల మీకు ఎంత మాత్రము చర్యలు తీసుకోరా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. లోపల హాస్టల్లో చూస్తే కనీస నీటి వస్తువులు లేవు. అలాగే మరుగుదొడ్లు చూస్తే మరుగుదొడ్లు కనీస సౌకర్యాలు లేవు. కనీస వాకిళ్ళు, చిలుకులు కూడా లేని పరిస్థితిలో విద్యార్థులు, బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రాత్రి 10:30 సమయంలో ఈ ఒక ఈ భవనంలోని ఒక గది కూలిపోయింటే ఇంతవరకు ఏ అధికారులు వచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ బిల్డింగ్ కూడా ఒక ప్రైవేటు వాళ్ళ ఆధీనంలో ఉంది. దీన్ని పక్కా బిల్డింగ్ లోకి మార్చాలి, పక్కా గవర్నమెంట్ బిల్డింగ్ లోకి మార్చాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నాడు నేడుతో ఎన్నో ప్రభుత్వ హాస్టల్ అయితే ఉంది, ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తెస్తామని ప్రకటిస్తా ఉన్నారు. ఎక్కడ మీ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎక్కడ పునర్వైభవం వచ్చింది హాస్టళ్లకు మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఈ హాస్టళ్ల పట్ల చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాము.